ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజేంటి ఇంకా రాలేదు? మరి కాసేపట్లో ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది. ఆ తర్వాత వచ్చినా నేనేం చేయగలను? ప్లీజ్ రాజు, త్వరగా రా రాజు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా చివరికి నా వలలో చిక్కుకోక తప్పదు. చూసావా రూపా, నేను ఒక్కసారి నాది అని ఫీల్ అయితే అది నాకు దక్కి తీరాలి. దక్కుతుంది. దీపక్ ఏంటి ఇంకా రాలేదు? ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఎంగేజ్మెంట్ ఆపేస్తానని చెప్పాడు. ఇక్కడేమో ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. చంద్ర, రాజు కనిపించట్లేదు. ఎక్కడా? అదిగో వస్తున్నాడన్నయ్య. ఓం చంద్రాయ ఇదం నమః. ఓం సూర్యాయ నమః స్వాహా. ఓం సూర్యాయ ఇదం నమః. ఓం వాగర్ధావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయేత్ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ స్వాహా. ఓం పరమేశ్వరాయ ఇదం నమః. అమ్మా, అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయికి వస్త్రాలు ఇవ్వండి, అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయికి వస్త్రాలు ఇవ్వండి. అమ్మా, మీరు కూడా ఇవ్వండి. మీరిద్దరూ వెళ్ళి వస్త్రాలు మార్చుకొని రండి. లే రూపా, త్వరగా రండి. రండి 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 రండి, త్వరగా రండి. గౌతమ్, ఈ రోజుతో నీ పని అయిపోయింది. నీ బండారం మొత్తం నాకు తెలుసు గౌతమ్. అదే ఇప్పుడు మావయ్య ముందు బయట పెట్టబోతున్నా. ఇలాంటి చూపులకి ఎవ్వరూ భయపడరు ఇక్కడ. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. సరే దీపక్, వెళ్ళండి. భయపడాల్సిన వాడు భయపెడుతున్నట్టు మాట్లాడుతున్నాడేంటి? డోంట్ వరీ, ఇక్కడ ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు పదండి. ఒక్క నిమిషం దీపక్. నువ్వు ఇలాంటిదేదో ప్లాన్ చేస్తావని నాకు ముందు నుంచి డౌట్గా ఉంది దీపక్. అందుకే నా ప్లాన్లో నేనున్నా. అదే దీపక్, నీకు పిల్లలు పుట్టారని ఫేక్ సర్టిఫికెట్ తెచ్చుకున్నావు కదా, దాని ఒరిజినల్ సర్టిఫికెట్ నా దగ్గర ఉంది.
సారీ దీపక్, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రిపోర్ట్స్ రావడం లేట్ అయింది. ఏవో రిపోర్ట్స్ అంటున్నారు, ఏం డాక్టర్? సారీ టు సే దిస్ సార్. మీ దీపక్కి పిల్లలు పుట్టే అవకాశం లేదు. అంతేకాదు, మందారం బిడ్డకి నువ్వే తండ్రివి అని నిరూపించే డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా నా దగ్గరే ఉన్నాయి. ఆగిపోయావేంటి దీపక్? భయంగా ఉందా? పోనీ ధైర్యం కోసం నేను రానా? వద్దు 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 గౌతమ్, నువ్వేం చెప్పినా చేస్తాను. అవి మాత్రం మావయ్యకి చూపించొద్దు. అయితే నువ్వు ఏం చేయాలో తెలుసా? వెళ్ళు. అర్థమైంది కదా? దీపక్ గారు, దీపక్ గారు, దీపక్ గారు. దీపక్, ఎక్కడికి వెళ్ళావురా? ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాను ఈ మావయ్య. టైంలో కూడా నీకు ఫోన్లు అవసరమా? సర్రా. దీపక్ ఒక్కడే వస్తున్నాడేంటి? ఆ అమ్మాయి ఏమైంది? చూడు శైలు, నీ గురించి నేను మర్చిపోయి చాలా రోజులైంది. ఇప్పుడు మళ్ళీ నువ్వే నా లైఫ్లోకి వస్తున్నావు. నా పాటికి నేను ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాను. అది కానీ డిస్టర్బ్ అయిందనుకో, నీ లైఫ్ మొత్తం ట్రబుల్లో పడిపోతుంది. నాకు అన్యాయం చేసి ఇప్పుడు ఇంకో అమ్మాయిని అన్యాయం చేయడానికి సిద్ధమయ్యావు. అందుకే కనీసం మా అమ్మాయి జీవితాన్నైనా కాపాడదామని వచ్చాను. నువ్వు పెద్ద వైజయంతి ఐపీఎస్ అని నోరు మూసుకుని ఇక్కడి నుండి దుబాయ్. కాదు కూడదు అంటే తెలుసు కదా, ప్రాణం తీయడం నాకేం కొత్త కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.